ఏపీ విజయ పేరుతో కల్తీ పాలు నెయ్యి ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజ్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఫైర్. విజయ డైరీ పేరుతో కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజ్ ఇవ్వడంతోనే మార్కెట్లో కల్తీ పాలు కల్తీ నెయ్యి వస్తున్నాయని తెలంగాణ విజయ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మండిపడ్డారు. విజయ డైరీ పేరుతో కల్తీ పాల ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ లో లాలపేటలో విజయభవన్ లో శనివారం తెలంగాణ విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి అమిత్ రెడ్డి మీడియాతోటి సమావేశం నిర్వహించారట. సో ఒకసారి గమనించాలి, కల్తీ పాలు కల్తీ నెయ్యి కూడా ఎవరు విజయ డైరీ సంబంధించినటువంటి విషయం చూస్తాను. సో ఈ సందర్భంగా అమిత్ రెడ్డి మాట్లాడుతూ విభజన తర్వాత విజయ డైరీ కార్యకలాపాలు 2 రాష్ట్రాలుగా విడిపోయాయని, అప్పటి నుంచి ఏపీ విజయ బ్రాండ్ మిస్యూజ్ చేస్తున్నారని మేఘనా ఫుడ్స్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీకి ఫ్రాంచైజ్ ఇచ్చిందని తెలిపారు. వారు గుజరాత్ లో నెయ్యి తయారు చేసి తెలంగాణలో అమ్ముతున్నారని అన్నారు. సో చూడండి, గుజరాత్ లో నెయ్యి తయారు చేసి తెలంగాణలో అమ్ముతున్నారని అన్నారు. మేఘనా ఫుడ్ సరఫరా చేసే నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ ఉన్నట్లు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. సో గతంలో మనం చూసినాం, కోవా గురించి మాట్లాడినాం. సో ఇప్పుడు ఎక్కడ జరుగుతూ ఉంది ఇది? విజయ డైరీ ఎక్కడిది? ఏపీ అంటే టీడీపీ అంటే ఎక్కడిది? బీజేపీ అంటే ఇండియా అలయన్స్. అంటే లింక్ కనబడుతుంది కదా. కల్తీ అనేది ఎక్కడైనా జరుగుతుంది, ఒకళ్ళు జరగాలనుకుంటే ఎట్లా జరుగుతుంది. దానికి మతం రంగు కులం రంగు పులిమి కొంతమంది ఉన్మాదులు ఎంత దారుణంగా వివరించారంటే చాలా ఉన్మాదులకు వివరించారు. సిగ్గు శరం లేని బతుకులు వాళ్ళై, నిజంగా చెప్తున్నాగా, సిగ్గు శరం లేని బతుకులు వాళ్ళై. నెయ్యి అంటే ఆవు లేదా గేదెల ద్వారా వచ్చే పాలతో తయారు చేస్తామన్న విశ్వాసంతోనే ప్రజలకు టెంపుల్స్కు అందిస్తామన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ నెయ్యి ఎక్కడ, ఈ కల్తీ నెయ్యి ఎక్కడ తయారవుతుంది? గుజరాత్లో తయారవుతుంది. గుజరాత్ ఏంటిది? మోడీ అడ్డా కదా. అంటే మోడీ అడ్డాలోనే గుజరాత్లోనే కల్తీ నెయ్యి తయారు చేసి మా తెలంగాణ అమ్ముతారట. దీనిపై మాట్లాడండి రా ఎదవల్లారా, సన్నాసులారా, మాట్లాడండి. గుజరాత్ నుంచి కల్తీ నెయ్యి వస్తుందట. ఇప్పుడు పెద్ద వేసుకుంటూ వస్తారు కదా మహిళా శిరోమణులు, మాట్లాడండి దీని మీద. సిగ్గు శరం ఉండాలి మీకు. నిజం చెప్తున్నా, మీ బతుకులు ఎంత నీచాతి బతుకులు తెలుసా? కేపీహెచ్బి మెట్రో కింద ఉన్నట్టు కొంతమంది బతుకులు ఉంటాయి, వాళ్ళకంటే నీచమైన బతుకులు మీ. గుర్తుపెట్టుకోండి, గుజరాత్ నుంచి కల్తీ నెయ్యి వస్తూ ఉంది. ఇక దాని గురించి మాట్లాడమంటే నోరులు రావు. ఎందుకంటే మోడీ ఏది చేసినా, ఎట్లా ఏ నెయ్యి ఇచ్చినా మీరు తాగుతారు కదా. మోడీ అడ్డాలో ఏది ఇచ్చినా మీరు తాగుతారు, అంతే కదా. మాట్లాడి చూద్దాం దీని మీద. నెయ్యి అంటే ఆవు లేదా గేదెల ద్వారా వచ్చే పాలతో తయారు చేస్తామన్న విశ్వాసంతోనే ప్రజలకు టెంపుల్స్కు అందిస్తామన్నారు. హైదరాబాద్ లో ప్రతి నెల 100 టన్నుల నెయ్యి అమ్మకం జరుగుతుందని, కల్తీ పాలు నెయ్యితో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలిపారు. తెలంగాణలో విజయ తెలంగాణ బ్రాండ్ పేరుతో కృష్ణా యూనియన్ కల్తీ పాలు నెయ్యి అమ్ముతున్నదని చెప్పారు. పాల ప్యాకెట్ మీద డీటెయిల్స్ స్కాన్ చేస్తే ప్రైవేట్ కంపెనీ వివరాలు వస్తున్నాయని, ఆ సంస్థ ప్రశ్నించి తాము అమ్మట్లేదని చెబుతున్నారని అన్నారు. డైరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు విజయ డైరీ పేరు వాడుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎన్నోసార్లు ఏపీ డైరీకి లేఖ రాసిన స్పందన లేదన్నారు. తెలంగాణ రైతులకు నష్టం జరిగితే ఊరుకోదని చెప్పేసి అంటారు. అంటే మోడీ అడ్డా గుజరాత్ నుంచి కల్తీ నెయ్యి తయారై తెలంగాణలో సప్లై చేస్తున్నారు. మరి ఎవరు సప్లై చేస్తున్నారు? ఆ టీడీపీ, అక్కడ ఏపీకి సంబంధించి విజయ డైరీ, ఆ కార్పొరేషన్ ఎవరి చేతిలో ఉంటుంది? టీడీపీ చేతిలో ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ పరోక్షంగా బీజేపీ వాళ్ళది అది. సో అది ఎక్కడ అమ్ముతున్నారు? తెలంగాణలో అమ్ముతున్నారు. ఇప్పుడు చెప్పండిరా బత్తాయిలు, మాట్లాడండి దీని మీద. కల్తీ జరుగుతుంది కదా, మరి దీనివల్ల మొగతనం పోదా, ఇంకేదైనా పోతుందా? చెప్పాలి. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. నా వల్లే బీఆర్ఎస్ నిలబడ్డది, విలీనం వద్దని నాన్నకు చెప్పినా, అప్పుడు నేను స్వార్థం కోసం ఒప్పుకొని ఉంటే పార్టీ ఉండేదా? పార్టీని టార్గెట్ చేసేందుకే నాపై కేసు. జైలు నుంచి వచ్చాక పార్టీ మద్దతు ఇయ్యలే, నాకు న్యాయం జరిగిందని నెల్లూరు పెద్దారెడ్ల కేటీఆర్ చెప్పుడైంది. V6 వెలుగు తెలంగాణ జాగృతి చీఫ్ ప్రత్యేక ఇంటర్వ్యూ అంటూ చూస్తా ఉన్నాం.